తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి బృందం డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేలా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విచారణకు రావాలని భూమనకు ఆదేశించింది. భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే మరి కాసేపట్లోనే భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి ముందు హాజరు కాబోతున్నారు. ఇవాళ ఉదయమే ఆయనకు స్వయంగా సిఐడి పోలీసులు ఇంటికెళ్లి మరీ నోటీసులు అందించారు. పరకామణి చోరీ కేసు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఇటీవల చూసుకుని కొన్ని పరిణామాలు మరింత చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలవాలని సిఐడి నిర్ణయించింది. ఆ మేరకు నోటీసు ఇవ్వడమే కాకుండా ఈ మధ్యాహ్నమే సరిగ్గా 3:30 తిరుపతిలో ఉన్న సిట్ కార్యాలయం ఏదైతే సిఐడి కార్యాలయం వద్దకు రావాలని చెప్పడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పరకామణి చోరీ కేసు వ్యవహారం, ఆ కేసు ఏదైతే ఉందో అందులో రాజీ జరిగింది. అంటే లోక్ అదాలత్లోకి వెళ్లి ఆ కేసులో కొంత రాజీ చేసుకోవడం జరిగింది. ఆ పరిణామాలు జరిగినప్పుడు స్వయంగా అప్పుడు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఇది ఆయనకు తెలిసే జరిగిందా, ఆయన అనుమతి తీసుకొని చేశారా, లేక ఏ లక్ష్యాలతో ఏ ఉద్దేశాలతో ఇట్లాంటి లోక్ అదాలత్లో రాజీ చేయడం జరిగింది అనేది అనేక అంశాల విషయంలో ఇవాళ సిఐడి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. ఆయన కూడా మరి కాసేపట్లోనే ఏదైతే సిఐడి పోలీసుల ముందు ఒక వాంగ్మూలం ఇవ్వబోతారు. ఆ వాంగ్మూలం కూడా సిఐడి పోలీసులు రికార్డ్ చేయబోతారు. మొత్తంగా పరకామణి చోరీ కేసు కీలక దశకు చేరుకుంది. ఒక రకంగా ఎండింగ్ స్టేజ్ లో ఉందని కూడా చెప్పక తప్పదు. అయితే ప్రధానంగా ఈ కేసులో అప్పటి విజిలెన్స్ ఆఫీసర్ గా ఉన్న ఎవరైతే ఇటీవల చనిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం పైన ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఆయన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ హత్యానేరం కింద నమోదు చేశారు. విచారణ చాలా చురుగ్గా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం అటుంచి ఇదే కేసులో మరింత దూకుడుగా వెళ్లాలని సిఐడి పోలీసులు భావిస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ ఏకంగా అప్పటి చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు పిలుస్తారు. మరి మొత్తంగా సిఐడి పోలీసుల నుంచి ఆయనకి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతుంది, ఆయన ఎట్లాంటి సమాధానం ఇస్తారో కొంత ఆసక్తికరంగా మారింది. బలరాం, రైట్, థాంక్యూ మురళి.